अभिवादनं श्री महागणपतये नमः। गुरु प्रार्थना ज्ञानानंदमयं देवं सर्वे देवताभ्यो नमः, सर्वे मातृभ्यो नमः, सर्वे पितृभ्यो नमः, सर्वे आगमानां आचार्याणां शैव वैष्णव तदितर आचार्यवर्याणां देवताभ्यो కాబట్టి మరి ఈ సమావేశానికి రమ్మని ఆహ్వానం పలికాడు. వారి ద్వారా మరి మన ఇక్కడ స్థానిక కాబట్టి ఎవరైతే మరి ఈ మార్గంలో ఆశిస్తున్నాను. మధురానగరి విజయవాడ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంగా కొలుసుకోబడుతున్నాం. 42 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఆ శక్తిపీఠం 200 ఏళ్ల కిందట 300 ఎన్ని సంవత్సరాల కిందట తెలియదు. వేప ప్రెసిడెంట్గా విశ్వబ్రాహ్మణ సంఘం చేసుకుంటున్నాను. సేవా కార్యక్రమాలు అంటే మ్యాక్సిమం నేను ముందుంటాను. కార్యక్రమాలు చేస్తూ దినచర్య చేస్తూ ఉండగా మా పక్కన కూర్చున్న స్వామీజీ వారు దయానంద దత్త స్వామీజీ వారి దగ్గర జరుగుతున్నటువంటి అరాచక ఎవరి మీద జరుగుతున్నాయండి? హిందువులు. మరి అది ఎవరు అడ్డుకోవాలి? ఎవరికి వారు ఉన్నారు, ఎవరింట వారు ఉంటున్నారు. అదే ఈ స్త్రీ జాతి భారతదేశానికి ముఖ్య మూల కారణం. కాబట్టి మీ తల్లి మా కుటుంబంలో పెద్ద 78 ఇప్పుడు 80 వెళ్ళాలి చిన్న నెలకు ఎక్కడ పెట్టాలి 150 మంది ప్రతిపాదితమైనటువంటి విషయాలు, ఆ విషయాలని అక్కడ నిర్వహణలో ఉండేటటువంటి యొక్క పరిస్థితిని వాటిని సమీకరించడం, కొన్నిటి ఉదాహరణలు తీసుకోవడం, వీటిని ఇలాగే మనం చెయ్యాలి గ్రంథం చెప్తోంది. గ్రంథం ప్రామాణికంగా ఉంటుంది. ఇప్పుడు నిత్య విధే లోపించినప్పుడు ప్రథమమైనటువంటి విషయం ఏంటంటే నామకరణం అనేటటువంటి ఒక విషయమే లోపించింది. నామకరణమే లేనప్పుడు శిశువు ఎలా వెతుకుతాడు? ఎలా షోడశ కర్మలని ప్రతిపాదన చేస్తాం, పంచాదశ కర్మలని ప్రతిపాదన చేస్తాం? అలా నిత్య విధిలో ఉండేటటువంటి విషయాన్ని ఒక ఎజెండా ఉండాలి. సరే 10,000 రూపాయలు మనకి ఇవ్వడం అనే విషయం మనమైనా ఆర్జించవచ్చు, వాళ్ళు ఇచ్చేటటువంటి విషయాన్ని మనమైనా సరే దాన్ని అర్థించేటటువంటి ప్రతిపాదన చేయొచ్చు. దానికి సంఘబలం, ప్రతిపాదనా బలం అది వారి వారి యొక్క విషయానికి వదిలేరు. మన అర్చకులకి అవగాహన కల్పించాల్సినటువంటి ధార్మిక సదస్సు మనందరికీ కలిగి ఉంది. వారు చేస్తున్నారా అంటే తెలియక, మనం ఇస్తున్నావా అంటే తెలియక, ఇవి తెలియజెప్పాల్సిన తెలుసుకోకుండా అది గొప్పని భావిస్తూ ఉన్నటువంటిది. నిర్మాల్యంతో అగరబత్తి తయారీ. నిర్మాల్యం అంటే శిగలో ధరించినటువంటి పుష్పాన్ని తీసి అగరబత్తి పౌడర్ చేసి దాన్ని మళ్ళా ధూపంగా వేస్తున్నాం, అంటే ధూపంగా సమర్పిస్తున్నాం భగవంతుడికి. ఇది చాలా ఖండనాత్మకమైనటువంటి విషయం. ఎలా చేయాలి అనేటటువంటి ప్రతిపాదన కూడా మనం చేయాలి. ఇలా ఆచార్య లోపం, అర్చనా లోపం జరిగినంత కాలం హిందూ సంఘం అంటే అసంఘటితంగానే ఉంటుంది. ఒకరికొకరికి కొలాబరేషన్ రాదు అని మా యొక్క అభిప్రాయం. దీనికి ప్రతిపాదన పెద్ద పెద్ద సంస్థలు, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మనల్ని దాడి చేస్తారు. ఈ యొక్క దాన్ని సవరణ చేయమని కోరదాం, మనం ఆపమని మనం కోరట్లా. స్వామి యొక్క నిర్మాల్యాన్ని ధూపం వేయొచ్చా? అక్కడి నుంచే చేంజ్ వస్తుంది. ఇవాళ నేను 40 ఏళ్ల తర్వాత గుర్తు పెడుతున్నా. నాకేం చెప్పారు, ఎవరు చెప్పారు తెలిసి. ఇక్కడ ఇలాంటి గురువుల దగ్గరికి వచ్చినప్పుడు మాకు పెట్టడం నేర్పించాము, ఇదే దీని విలువ అని. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా మనం 100% మనం చేయాలనుకుంటే యూత్ వేరే రిలీజియన్స్ డామినేట్ చేస్తున్నాయి. వాళ్ళ ఇంపార్టెంట్ అయిపోయింది, మన దానికి ఏమీ లేకుండా పోయింది. మన అసలు ఎవరు గుర్తు దృష్టిని తీసుకొస్తాము. పీఠంలో మాట్లాడుతున్నాం. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ముందు పంపిస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్న వ్యవస్థని పంపిస్తాము. ఓకేనయ్యా? తర్వాత 2వ తారీఖు మళ్ళీ ఇంకా కాన్సెప్ట్ ఏమిటి? ఈ దేశాన్ని మనం మార్చలేదు. యూత్ మార్చగలుగుతాం. ఇంపార్టెంట్ స్టిక్కర్స్ అందించే ప్రయత్నం మేము చేస్తాము. అది మీరు ఏదైతే ప్రపంచానికి చెప్పాలనుకుంటారో అది ఒక లిస్టు రాసి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, మన దగ్గర హిందూ
క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలు పొంది మళ్ళీ ఇదే క్యాస్ట్కి అన్యాయం చేసి మనం దూషిస్తున్నారు. చెప్పాను కదా, సుమారుగా 1000 లోపు 500 చిల్లర స్వామీజీల మొత్తం వెళ్ళారు. దేవాదాయ ధర్మాదాయకి ఇచ్చి వచ్చాం కాగితం. నేను చెప్పేది కాగితం 8 తక్కువ చెప్పాడు. అన్నమయ్య ఆశ్రమాన్ని పడగొట్టింది దేవాదాయ ధర్మాదాయ తిరుపతి. ఈ నెల 6వ తారీఖు ఇచ్చాం దగ్గర దేవాదాయ ధర్మాదాయ కార్యక్రమానికి నువ్వు చెప్పేటన్ని ఇచ్చాం. కాకపోతే అక్కడ 10,000 రూపాయలు దేనా చక్కగా ఉందో ఎక్కడ చేశారు? ఇక్కడే గొల్లపూడిలో మన హెడ్ ఆఫీసు రాష్ట్ర ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఏమిటి ఎంత ప్రయత్నం అని. మన అన్ని మద్దతు ద్వారా ఏదైనా ఇబ్బందులు కలిగితే వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఫోన్ చేస్తే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు పూర్తిగా పోరాటానికి మేము 15 సంవత్సరాలు. అలాగా మేమంటే నేను ఒక్కనే కాదు, మేమంటే ఆరోగ్యం కానీ, శ్రీపల్లి కానీ, బజరంగం కానీ, హిందూ చైతన్య వేదిక కానీ, అలాగే స్వతంత్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కానీ అందరితో కూడా మేము మమేకమై ఈ దేవాలయాల రక్షణ, దీపతోపు నైవేద్యాలు లేని దేవాలయాలు, అలాగే గోసాలు పెట్టుకుంటానంటే స్థలం ఉంటే ఆ స్థలంకి పెట్టేసి గోవులు కూడా ఇస్తాం. అలా అవకాశం రావాలని నేను పర్వాలేదు. ఎందుకంటే ఈయన కట్టకపోయినా పెట్టామ్మా ఎక్కడో ఒకసారి ఉంటుంది. అయ్యా నువ్వేమన్నా ఫోన్ చేసావా లేదా, టైం చాలా అయింది కాబట్టి మరి మీరు మన గౌరవ ప్రముఖ శ్రీ శివజ్ఞాన పీఠం వారిని ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాం. నాగేశ్వరరావు గారు, వాట్ హిందూ ఎథిక్స్ become a pamphlets and practice stickers. It is distribution to every homes and shops. Every school and colleges must teach Bhagavad Gita, Vedas and Upanishads. Shivalayam Srinivas garu, every Hindu must go samrakshana and goshala connected by government must pay 8D fund. Shivachari garu, do not use abshekam with heat milk, group and with fresh, only fresh flowers. Sambrani, do not use used flowers. Yes. Dayananda Dauta Swamiji, every temple must conduct a dharmika programs, every festivals and main events conducted by government. The government must sanction 10,000 rupees for Madhadipatulu, Petadipatulu, Swamijis and మరి ఎన్నింటినీ కూడా మీరు ఆమోదం తెలిపి ఈ చప్పట్ల ద్వారా ఆమోదం తెలపవలసిందిగా योगी आदित्यनाथ महाराज की जय। योगी आदित्यनाथ महाराज की जय। योगी आदित्यनाथ महाराज की जय। गो माता की जय। तुलसी माता की जय। भारत माता की जय। श्री माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम। జై శ్రీమన్నారాయణ, నమో వెంకటేశాయ. ఈరోజు విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి శివజ్ఞాన పీఠంలో మా విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ అనే ట్రస్ట్ ద్వారాగా యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పలువురిని స్వామీజీల్ని మాతాజీల్ని పిలిచి రానున్న 22వ తారీఖు నాడు కార్యక్రమం జరపాల్సి ఉంటుంది. ఆ 2వ తారీఖు జరపాల్సిన కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ప్రణాళిక వేశాము. కాబట్టి పలువురు సహకరించి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం జరిగింది. కాబట్టి 2వ తారీఖుకి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అనేక హిందూ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా 2వ తారీఖుకి రావాల్సిందిగా కోరుతున్నాము. 2వ తారీఖుకి
కార్యక్రమం జరగాల్సినటువంటి ప్లేసు త్వరలోనే ఒక వారం రోజుల్లోనే మేము బయలుపరుస్తాము. అప్పటిదాకా వేసి ఉండాల్సి వస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. మీడియా మిత్రుల వారికి నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్ అండి. ఈరోజు ఇక్కడ శ్రీ శివజ్ఞానపీఠం సూరారావుపేట పరిషత్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో ఈ హిందూ యొక్క సనాతన ధర్మం యొక్క సంస్కృతి ఎలా అభివృద్ధి చేయాలనే మీటింగ్లో నా సైడ్ నుంచి నేను ఇచ్చిన సజెషను మొక్కే వంగంది మానే వంగుతుందా అంటే ఈరోజు పిల్లలందరూ కూడా వేరే వేరే దారుల్లోకి వెళ్ళిపోతున్నారు. అంత ఫాస్ట్ కల్చర్ అయిపోయింది, అంత వెస్ట్రన్ స్టైల్ అయిపోయింది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచే భగవద్గీతని ప్రతి స్కూల్స్లో ప్రతి క్లాసెస్లో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తే మన పిల్లలందరూ కూడా చక్కటి ఎడ్యుకేషన్ లెవెల్లోనే మంచి అభివృద్ధి చెందుతారు. అలానే ఈ సనాతన ధర్మం యొక్క విలువలు వాటి గురించి అన్నీ కూడా భగవద్గీతలో చెప్పారు. మనకు వచ్చే సమస్యలు, మనకి జీవితంలో నిజ జీవితంలో మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటి నుండి ఎలా రక్షించుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లోనే చిన్న 1 మార్క్ తగ్గింది లేదా నాకన్నా పక్కనోడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటేనే సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇవన్నీ కేవలం ఏంటంటే వాళ్ళల్లో ఒక పాజిటివ్ వైబ్స్ ఇలాంటివి లేవు. ఇది కేవలం భగవద్గీత నుండే మనకి వస్తుంది. సో ఏంటంటే మనకి చిన్నపిల్లలు, టీనేజర్స్, యూత్ నుంచే ఈ భగవద్గీత కాలేజెస్, స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసి అదొక పాఠ్యాంశం కింద ఉంచితే ది బెస్ట్. అప్పుడు మన భారతదేశం ఒక విశ్వ భారత్ అవుతుంది, ప్రపంచానికి ఒక గురువు అవుతుంది. జై హింద్, జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి భవిష్యత్తులో యోగి ఆదిత్యనాథ్ గారు ప్రధానమంత్రి గారు కావాలని కోరుకుంటూ అమ్మవారిని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తాము. అమ్మలాగా సాగుకుంటామని కోరుకుంటున్నాం. ఎవరన్నా దయచేసి మాకు ఆవులుంటే ఇవ్వండి సార్, మేము సొంతగా తీసుకుపోతాం సార్. జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ.